విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతిపత్రం అందజేసిన బీసీవై పార్టీ నాయకులు, శ్రేణులు. ఈ వినతిపత్రం ద్వారా కలెక్టర్లకు తెలియజేసిన 6 ముఖ్య డిమాండ్లు. వచ్చే విద్యా సంవత్సరం నుండి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% ఉచిత సీట్లు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించి ఆ సీట్ల వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. ప్రతి ప్రైవేటు పాఠశాల ముందు తప్పనిసరిగా నోటీసు బోర్డు ఏర్పాటు చేసి వారు వసూలు చేస్తున్న ఫీజుల పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్ స్టూడెంట్ రేషియోకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. అనుమతి లేకుండా నడుస్తున్న విద్యా సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సరైన జీతాలు, ఉద్యోగ భద్రత మరియు అవసరమైన సౌకర్యాలు కల్పించకుండా ఉపాధ్యాయులను వేధిస్తున్న సంస్థలపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ కన్వీనర్లు, యువత, విద్యార్థి, మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.